ఈరోజు బైబిల్ స్టడీలో మనం ఆదికాండం 2వ అధ్యాయంలో ఏదెను తోట మరియు ఆదాము యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. దేవుడు ఆదాముని తన స్వరూపంలో తన పోలికలో సృజించిన తర్వాత దేవుడు ఏదెను తోటని ఆదాము కొరకు మాత్రమే ఆయన వేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే మానవుని యొక్క జీవితం ఒక తోటలో ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడనే విషయం మనకు అర్థమవుతున్నది. ఈ తోటని దేవుడు వేసిన తర్వాత 2 విషయాలు ఆదామునికి దేవుడు ఈ తోటను గురించి చెప్పడం జరిగింది. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూడగలిగితే దేవుడు ఆదాముని ఆ తోటలో పెట్టిన తర్వాత ఈ తోటని సేద్యపరచుటకును మరియు కాచుటకును అని 2 విషయాలు దేవుడు ఆదాముతో చెప్పాడు. అంటే తండ్రి కుమారుడితో చెప్పాడు. ఒక మాటలో చెప్పాలి అని అంటే ఈ తోటని నువ్వు సేద్యం చెయ్యి, అలాగే ఈ తోటని జాగ్రత్తగా కాచుకో. ఈ తోటను ఎందుకొరకు సేద్యం చేయాలి అని అంటే తను జీవించుట కొరకు ఏవైతే దేవుడు తినుటకు మంచి వృక్ష ఫలాలని దేవుడిచ్చాడో ఆ వృక్ష ఫలాలు తన జీవనం కొరకు దేవుడు కష్టపడమని చెప్పాడు. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మన తండ్రి 6 దినాలు ఆయన కష్టపడి పనిచేశాడు. తన కుమారుడికి కూడా అనగా ఆదామునికి కూడా దేవుడు ఏమని చెప్పాడు అని అంటే నువ్వు తోటని సేద్యం చెయ్యి, పని చెయ్యి అని దేవుడు చెప్పాడు. అంత మాత్రమే కాదు, జాగ్రత్తగా ఈ తోటని కాచుకో అన్నాడు. ఎందుకు కాచుకోవాలి అని అంటే ఎందుకు కావలి అవసరము అనంటే శత్రువు రాకుండా, శత్రువు ప్రవేశించకుండా మనము మన స్వాస్థ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఈ తోట ఆదాముకి దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యము. ఈ తోట ఆదాము యొక్క జీవనానికి, తన యొక్క జీవితం అందులో గడపడానికి దేవుడిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రపంచం అది. అలాంటి తోటలో ఆదాము జీవిస్తూ ఉన్నాడు, తోటను సేద్యం చేస్తున్నాడు. అలాగ ఒంటరిగా చాలా కాలం కూడా ఆదాము ఆ తోటలోనే నివసించాడు. ఒకసారి దేవుడు తండ్రిగా ఈ సృష్టిని నిర్మించిన తర్వాత దేవుడు వెలుగునకు పగలని, చీకటికి రాత్రి అని, విశాలమునకు ఆకాశమని, జలరాశులకు సముద్రము అని, నేలకు భూమి అని, ఇలాగా ఆయన పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి అని, నక్షత్రములు అని ఎలాగైతే పేర్లు పెట్టాడో మరి తన కుమారుడు కూడా తనలాగే పేర్లు పెట్టేవాడుగా ఉండాలి అని ఒకసారి దేవుడు ఈ నేల మొత్తం మీద, భూమి మొత్తం మీద ఆయన సృజించినటువంటి జీవరాశులన్నింటినీ కూడా ఏదెను తోటలో ఉన్నటువంటి ఆదాము యొద్దకి తీసుకుని వచ్చాడు. ఆదాము ఒక్కొక్క దానికి, జంతువులకి, పక్షులకి, పశువులకి అన్నింటికీ పేర్లు పెడుతున్నాడు. పేర్లు పెడుతుంటే తండ్రి చూస్తున్నాడు, ఎలా పేరు పెడుతున్నాడు, ఎలాంటి పేర్లు పెడుతున్నాడు అనేది దేవుడు అంటే ఆదాము యొక్క తండ్రి చూస్తున్నాడు. ఆదాము ప్రతి దానికి పేర్లు పెడుతున్నాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మొదటి మానవుడు ఏదో అనాగరికుడో, ఏదో రాపిడి చేసి అగ్ని పుట్టించుకుని అంత అమాయకమైనటువంటి స్థితిలోనో లేడు. ఒక తోటని సేద్యం చేయడానికి ఏవి అవసరమో మనకు తెలుసు. దేవుడు సేద్యం చేయమన్నాడు అని అంటేనే ఆ సేద్యానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క పరికరము, ఆ వస్తువులు ఏవైతే అవసరమో మనకు తెలుసు అవన్నీ కూడా. కనుక మొదటి మానవుడు బంగారము ఉన్నటువంటి హవేలా దేశములో వాళ్ళకి బంగారం తెలుసు, వాళ్ళకి ఇనుము తెలుసు, వాళ్ళకి రాగి తెలుసు, అన్నీ తెలుసు. మనము మొదటి మానవులు అనాగరికులు అనుకోవద్దు. దేవుడిని విడిచిపెట్టిన తర్వాత, దేవుడు మనకు దూరమైన తర్వాత మనుషులు అనాగరికులుగా మారిపోతారు. దేవుడు ఉన్నవారు, దేవుణ్ణి కలిగిన వాళ్ళు ఎప్పుడు అనాగరికులు కారు, అజ్ఞానులు కారు. దేవుణ్ణి ఎరుగని వారే అజ్ఞానములో ఉంటారు, బుద్ధిహీనతలో ఉంటారు. కనుక ఈ విషయాన్ని మనం గమనించగలిగితే మొదటి ఆదాము చాలా జ్ఞానవంతుడు. ప్రతి జీవరాశికి దాని యొక్క రూపానికి తగినట్టుగా అది
దాని యొక్క స్వభావానికి తగినట్టుగా దేవుడు ఎలాగైతే పేర్లు పెట్టగలిగిన సామర్థ్యం కలిగి ఉన్నాడో, అలాగే ఆదాము కూడా సింహము అని పేరు పెట్టాడు అని అంటే అది ఎంత జ్ఞానముగా ఎంత తెలివితో పెట్టాడో మీరు ఆలోచించండి. ఏమిటి, సింహానికి పిల్లి అని ఒకవేళ ఆదాము పెట్టుంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఎంత అమాయకమో. ఆదాముకి ఏమీ తెలీదు, జ్ఞానం లేదు, చిన్న పిల్లోడు అని మనం అనుకుంటాం. కానీ సింహము యొక్క దాని స్వభావం, దాని యొక్క రూపం, దాని గర్జింపు, దానికి సరిపోయే రీతిలో దానికి నామకరణం చేశాడు, పేరు పెట్టాడు. అది ఆదాము అంటే, మొదటి మానవుడు అంటే, దేవుని కుమారుడు అంటే ఎంతటి జ్ఞానవంతుడో మీరు తెలుసుకోండి. ఆదాము ఏమీ తెలియనివాడు కాదు, మొదటి మానవుడు అనాగరికుడు కాదు, వస్త్రాలు తెలియనటువంటి అనాగరికతలో లేడు. ఒకసారి పాపం చేయగానే వెంటనే ఎవరో వచ్చి ఏదో సలహా ఇస్తేనే కానీ వాళ్ళు ఆకులు కుట్టుకోవడం అనేటువంటి విషయాన్ని ఎవరూ నేర్పించలేదు. వారు ఎంతో జ్ఞానవంతులు, వారు ఎంతో తెలివైన వాళ్ళు. ఎందుకంటే దేవుని స్వరూపంలో దేవుని పోలికలో పుట్టినటువంటి వారికి దైవజ్ఞానం ఉంటుంది, దేవుని యొక్క వారికి తెలివి ఉంటుంది. కనుక ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఎంతో అద్భుతమైన జీవితం, వాళ్ళు ఎంతో తెలివైన వాళ్ళు, జ్ఞానవంతులు, సరైనటువంటి పేర్లు పెట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు ఆదాము. అతడు ముందుకు వచ్చి సింహం నిలబడుతుంది, ఏనుగులు నిలబడతాయి, పెద్ద పెద్ద జంతువులు నిలబడతా ఉంటాయి, పేర్లు పెట్టించుకుంటాయి. దేవుడు ఆయన స్వరూపంలో ఆయన పోలికలు ఆయన నిలబడితే ఎలాగైతే ఈ సృష్టిలో పడుతుందో, ఆదాము కూడా దేవుని స్వరూపం దేవుని పోలిక కలిగి నిలబడితే ఈ సృష్టిలో ఉన్నటువంటి దేవుని చేత, తన తండ్రి చేత సృజించబడినటువంటి జంతువులు కూడా దేవుడు ముందు నిలబడినప్పుడు ఎంత విధేయత చూపిస్తాయో, ఎంత లోబడి ఉంటాయో, అలాగే ఆదాము ముందు కూడా ఇవన్నీ లోబడి ఉంటాయి. అంతటి అధికారం కలిగిన వాడు ఆదాము. అంటే ఈ సృష్టిలో ఈ ప్రపంచానికి రాజుగా ఆదాముని దేవుడు ఆయన కూర్చోండబెట్టాడు. ఆదాము అంటే అది ఏదైనా తోటలో ఆదాము యొక్క జీవితం, ఆదాము యొక్క స్థితి అది పాపం చేయకముందు. కనుక ఎంతో అద్భుతమైన జీవితం, ఎంతో ఆనందకరమైన సంతోషకరమైనటువంటి జీవితం. అలాంటి జీవితాన్ని కలిగి ఆదాము జీవిస్తూ ఉండేవాడు. ఈ తోటని సేద్యం చేస్తూ ఉండేవాడు, అలాగే శత్రువు రాకుండా ఈ తోటని కాచుకుంటూ ఉండేవాడు. దేవుడు ఈ యొక్క జంతువులన్నిటికీ పేర్లు పెట్టిన తర్వాత ఆదాము ఒక్కడే ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు తనకి ఒక సహకారి కావాలి అని దేవుడు ఆలోచన చేసి ఆదాములో నుంచి ఒక ఎముకను తీసి మరి అవ్వను నిర్మించినట్టుగా మనం చూస్తున్నాం. మరి స్త్రీలు ఒక విషయాన్ని నేర్చుకోవాలి ఇక్కడ. ఏంటంటే ఒక స్త్రీ రూపం ఒక పోలిక కలిగి ఈ రోజున ఈ భూమి మీదకి వచ్చింది అని అంటే మొట్టమొదటిగా ఆమె పురుషుడిలో నుంచి బయటకు రావడానికి పురుషుడికి ఒక గాయం అయ్యింది అనే విషయాన్ని నేర్చుకోవాలి. స్త్రీ పురుషుడికి చేయబడినటువంటి గాయములో నుంచి ఒక ఎముక తీయబడి ఈ రోజున ఒక స్త్రీగా నిర్మించబడింది. ఇది సంఘ ప్రణాళికలో ఒక భాగమై ఉన్నది. క్రీస్తు తన సంఘమును ఏ రీతిగా తన గాయము చేత ఆయన నిర్మిస్తున్నాడో, ఆయన మరి తన స్వరూపాన్ని ఇస్తూ ఉన్నాడో, తన పోలికనిస్తూ ఉన్నాడు అనేటువంటిది మనము రాబోయే దినాల్లో నేర్చుకుందాం. ఆత్మీయ విషయాల్లో ఆ విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఏదైనా తోట దగ్గర మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ ఆదాము అవ్వలు ఎవరైతే ఉన్నారో మనం ఆలోచిస్తున్నప్పుడు మరి ఈ స్త్రీ ఎన్నో దినాన్న చేయబడింది? అవ్వ కూడా 6వ దినాన్నే చేయబడిందా? మీరు ఆలోచించింది. అవ్వ కూడా 6వ దినాన్నే చేయబడిందా? అవును, 6వ దినాన్నే చేయబడింది. కానీ మనకి సృష్టి క్రమంలో చూస్తున్నప్పుడు 6వ దినాన్న దేవుడు జంతువుల్ని చేశాడు. 6వ దినాన్న దేవుడు తన స్వరూపంలో తన పోలికలో ఆదాముని అవ్వని చేశాడు. అయితే ఆదాము చేసిన తర్వాత 6వ దినంలో చాలా సంవత్సరాల పాటు ఆదాము ఒంటరిగా ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు, ఆ ఒంటరిగా జీవించేవాడు. అంటే దేవుడు 6వ దినంలో ఆదాము కొన్ని సంవత్సరాల పాటు జీవించాడు, కొన్ని దినాల పాటు జీవించవచ్చు. దీని అర్థం ఏంటంటే దేవుని యొక్క పని దినాలు 6 దినాలు ఏవైతే ఉన్నాయో ఆ దినాలు ఈ రోజున మనమున్నటువంటి సూర్య చంద్ర నక్షత్రముల వల్ల వస్తున్నటువంటి దినాలు లాంటి దినాలు కాదవి. ఎందుకొరకంటే అదే అనుకుంటే ఆ దినమే ఈ దినమైతే
మరి ఆదాము చాలా కాలం ఒంటరిగా తాను నేలను తోటను సేద్యపరిచి తన దగ్గరికి వచ్చినటువంటి జీవరాశులకు పేర్లు పెట్టి చాలా కాలం ఒంటరిగా ఉన్నాడు. మరి అన్ని దినాల్లో 6వ దినం అయిపోవాలి కదా. అంటే 6వ దినము అంటే దేవుని పని దినాలు అవి ఎన్ని వేల సంవత్సరాలు ఉంటాయో మనకు తెలియదు. కానీ ఒక దినం మానవుడికి మాత్రం ఒక 24 గంటలైతే ఒక దినము కానీ, 365 రోజులైతే ఒక సంవత్సరం కానీ, ఒక 30 రోజులైతే ఒక నెల కానీ సూర్య చంద్ర నక్షత్రాలను బట్టి మనకు లెక్కింపబడుతున్నాయి. కానీ దేవుడికి సూర్య చంద్ర నక్షత్రాలను బట్టి ఆయన పని దినాలు లెక్కింపు కాదు. కనుక దేవుని పని దినాలు వేరు, మానవుని యొక్క భూమి మీద పని దినాలు వేరు. మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే 6వ దినములో చాలా సంవత్సరాలు ఆదాము ఒంటరిగా ఉన్నాడు. 6వ దినములో దేవుడు ఏదైనా తోటను వేశాడు. 6వ దినములో దేవుడు ఆదామును చేశాడు. 6వ దినములోనే దేవుడు ఆదాము యొక్క ప్రక్కలో నుంచి ఎముకను తీసి అవ్వను నిర్మించాడు. అవ్వను నిర్మించిన తర్వాత దేవుడు వారిని తోటలోనికి పెట్టి ఆ తోటలో వారిని ఉండమని, దాన్ని ఆదామును సేద్యము చేయమని, వారిని కలిసి జీవించమని చెప్పి దేవుడు ఆయన విశ్రాంతిలోనికి వెళ్ళాడు. అయితే 7వ దినమున ఆయన విశ్రాంతిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన ఆదాము దగ్గరికి ప్రతి సాయంకాలం వస్తూ ఉండేవాడు, మాట్లాడుతూ ఉండేవాడు ఆదాము అవ్వలతోనే. ఇలాగ దేవుడు వెళ్ళడం రావడం ఏదైనా తోటలో ఆదాము యొక్క కుటుంబ జీవితం జరుగుతూ ఉన్నది. అయితే ఆదాము అవ్వలు ఇద్దరు కూడా దిగంబరులుగా ఉన్నారు. వాళ్ళు వస్త్రము లేని వారుగా ఉన్నారు. కానీ వారికి సిగ్గు తెలియదు. ఎందుకొరకనంటే చిన్నపిల్లలు, పసిపిల్లలు ఎలాగైతే వారికి సిగ్గు అనేటువంటిది తెలియదో అలాగే ఆదాము అవ్వల జీవితంలో కూడా వారికి సిగ్గు అనేది తెలియదు. కనుక ఆమె స్త్రీ అని, ఇతడు పురుషుడు అనేటువంటి భేదము వాళ్ళకి తెలియదు. ఇంకా ఎందుకొరకనంటే దేవుడు వారికి మరణము లేనటువంటి జీవితాన్ని ప్రసాదించాడు. వారు ఎన్ని యుగాలు జీవిస్తారో మనకు తెలియదు. ఆ జీవితాన్ని దేవుడు ఒక కండిషన్ పెట్టి ఫలానా మంచి చెడ్డలు తెలుగునిచ్చే వృక్షఫలమును మీరు తింటే ఒకవేళ చనిపోతారు అనేటువంటి ఒక మాటను చెప్పి దేవుడు ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఈ విషయాన్ని ఆదాము అవ్వల జీవితంలో దేవుడు తినవద్దన్నటువంటి పండుని తిని వాళ్ళు మరణాన్ని తెచ్చుకున్నారు. కనుక వారి జీవితంలోనికి పాపము వలన మరణము తర్వాత వారి కుటుంబపు జీవితంలో తోటలో నుంచి వారు నేల అంటే జంతువులు, పశువులు, పక్షులు ఇవి ఏవైతే సంచరించాలో వాటి మధ్యలోనికి మానవుడు ఏదైనా తోటలో నుంచి నెట్టివేయబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. మీరు ఆలోచించండి, మానవుడు జీవించవలసింది తోటలో. కానీ మానవుడు పాపం చేసిన తర్వాత ఏ నేల నుంచి అయితే తీయబడ్డాడో, ఏ నేల నుంచి అయితే ఆ మానవుడు నిర్మించబడ్డాడో ఆ నేలలోనికి దేవుడు వారిని పంపించేశాడు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇప్పుడు వీళ్ళు తోటలో నుంచి వీళ్ళు జంతువులు, పశువులు నివసించేటువంటి గడ్డి ఉన్నటువంటి భూమి మీద గడ్డి, పశువులు మేసేటువంటి ఆ గడ్డి ఏదైతే ఉన్నదో ఆ గడ్డి మేయిచు ఆ అడవిలో సంచరించుచున్నటువంటి ఆ యొక్క జంతువుల మధ్యకి, పక్షుల మధ్యకి, పశువుల మధ్యకి ఆదాము అవ్వలు వెళ్ళిపోవలసి వచ్చింది. ఎలాంటి దుర్భరమైన స్థితి వచ్చిందో ఆలోచించండి. ఒక్కసారిగా తోట యొక్క ఆ పచ్చదనం, ఆ తోటలో ఉన్నటువంటి ఆ నదీ ప్రవాహం, ఆ తోటలో ఉన్నటువంటి ఆ వృక్ష ఫలాలు, ఆ సంతోషకరమైనటువంటి జీవితం, దాని అంతటి నుంచి కూడా ఒక్కసారిగా ఆదాము అవ్వలు చేసినటువంటి అపరాధం మూలంగా తోటలో నుంచి నెట్టివేయబడ్డారు. తోటలో నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా వాళ్ళకి ఏం కనిపించిందనంటే గడ్డి బీడు, ముండ్ల తొప్పలు, గచ్చ పొదలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి వారి జీవితాల్లో. వారికి ఏం అర్థం కాలేదు. ఇదిగో నువ్వు ఏ నేల నుంచి తీయబడ్డావో నీవు చెమటే కార్చి, నీవు ఈ యొక్క నేలను పండించి నీవు దీని ఆహారం తినాలని దేవుడు వారిని పంపించేశాడు. వారి జీవితం చూడండి ఎలాగైపోయిందో. చివరికి వాళ్ళ నేలను దున్ని దాని ఆహారాన్ని, ఆ పండించిన పంటని, అంటే తోటలో వృక్షఫలాలు మంచి వాటిని దేవుడిస్తే ఈ యొక్క పొలములోనికి వెళ్ళి పండించి దాన్ని పొలముగా మార్చి విత్తనాలు వేసి దాన్ని పండించుకుని తినవలసినటువంటి పరిస్థితిలోనికి ఆదాము వెళ్ళిపోయాడు. కనుక మానవ జీవితానికి
దేవుని తోట అంటే దేవుని యొక్క సన్నిధి ఒక్కసారి పోగొట్టుకుంటే దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని పోగొట్టుకుంటాం.